అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజస్వరం టీవీ. నేను మీ గణేష్. చూస్తుండగానే ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు వచ్చేస్తున్నాయి. సర్పంచ్ల కోసం, వార్డు మెంబర్ల కోసం గ్రామాల్లో హడావుడి మొదలైంది. కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు మొదలైనవి. ప్రపంచ దేశాలు యుద్ధాల మీద ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం స్థానిక ఎన్నికల మీద ప్రచారాలు మొదలు పెడతా ఉంది. 3,000 రూపాయలు కూడా సరిగ్గా రాని ఈ ప్రభుత్వ సర్పంచ్ పోటీ కోసం ఎందుకు ఇంతమంది ఎగబడతా ఉన్నారు? అవినీతిదారులు ఎందుకు ముఖ్యంగా ఈ రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు? పంచాయతీ ప్రెసిడెంట్ కాడ నుంచి వార్డు మెంబర్ దాకా గ్రామ అభివృద్ధి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? స్టేట్ బడ్జెట్లో నుంచి గ్రామాలకి విడుదల చేస్తున్న పంచాయతీరాజ్లో ఉన్నటువంటి ధనాన్ని ఏం చేస్తూ ఉన్నారు? కడుతున్న ట్యాక్సులకు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? సర్పంచ్లుగా పోటీ చేస్తున్న వ్యక్తులకి మినిమం ఇంగిత జ్ఞానం లేదు. రాజకీయ భవిష్యత్తుల కోసం సర్పంచ్గా కాకముందు సైకిల్ మీద తిరిగే అతను సర్పంచ్ కార్లు, విల్లాలు ఎలా వస్తూ ఉంది? ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులు? పెత్తనదారులుగా ఒకరు, కులాలను చూసి ఒకరు, మతాలను చూసి ఒకరు, అధిక కులం అంటూ ఒకరు, మేము నిలబెట్టిన క్యాండిడేట్లే గెలవాలి, ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ వ్యక్తిగత అభిప్రాయాల మీద బేస్ అవుతా ఉంది. అస్సలు ఉన్నత విద్యావంతులు ఎందుకు ఈ రాజకీయంలో అడుగు పెట్టట్లేదు? పెద్ద తెలకాయలని పెత్తనదారులుగా ఎందుకే ఉన్నారు? కులాల మధ్య చిచ్చులు పెడుతూ, మతాల మధ్య చిచ్చులు పెడుతూ గ్రామ స్థాయిలో కూడా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? లడ్డూ వివాదం కాడి నుంచి, రాష్ట్రం మత విమర్శల కాడి నుంచి గ్రామాల్లో కుల వివక్షత తీసుకొచ్చింది ఎందుకు ఈ ప్రభుత్వం? అలాంటి క్షణాల్లో, అలాంటి ఆవేశ క్షణాలలో ఈ పంచాయతీ ఎలక్షన్ రావడం ప్రజల్లో ఏదో వెలితిగా ఏదైతే ఉన్నదో అది క్లియర్గా కనబడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాల్లో ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఎంతో స్థాయికి తగ్గట్టు ఈ గ్రామంలో అన్నీ జరుగుతున్నాయని చూపించే గ్రామం ఆదర్శ గ్రామం ఏదైనా ఉందా? గత ప్రభుత్వంలో సర్పంచ్లు గెలిచిన వాళ్ళు పార్టీని చూస్తారు అంటున్నారు. ఈ ప్రభుత్వంలో గెలిస్తే, అంటే ఈ టైంలో 2026 ఎలక్షన్లో గెలిస్తే అభివృద్ధి ఏం చేస్తారు? అలాంటి కొంతమంది వ్యక్తుల్ని మీకు పరిచయం చేస్తుంది ప్రజాస్వరం టీవీ. చూస్తూనే ఉండండి. దీంట్లో ఉన్నటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో నిలబడే ప్రతి ఒక్క క్యాండిడేట్ యొక్క వివరాలతో వర్తా కాదా, గ్రామాభివృద్ధి జరిగిద్దా లేదా,